గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. రివ్యూ ఆఫ్ ద ఫిలిం వచ్చేసి 100 దేవుళ్ళు మామ. యాక్టెడ్ అండ్ ప్రొడ్యూస్డ్ బై విజయ్ ఆంటోనీ అండ్ డైరెక్టెడ్ బై బిచ్చగాడు ఫేమ్ డైరెక్టర్ శశి. సో సెకండ్ ఫిలిం కూడా తీశారు. సో మరి ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది మాట్లాడుకుందాం. జస్ట్ నా సైడ్ నుంచి ఒకటే రిక్వెస్ట్, ఎప్పటిలాగే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకున్నామో మర్చిపోద్దు. సో బిచ్చగాడు సినిమాని ఒక పాయింట్ ఇలా మార్చి ఈ 100 దేవుళ్ళు సినిమా తీసాం. అక్కడ అమ్మ మీద ఉన్న ప్రేమను బిచ్చగాడ వేషంలో వేస్తే ఇక్కడ అమ్మ మీద ఉన్న ప్రేమని రెండో పెళ్లితో జస్టిఫై చేయడానికి డైరెక్టర్ ట్రై చేశారేమో అన్నట్టు అనిపించింది. బికాజ్ ప్లాట్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, ఒంటరి మహిళ పెళ్లి తర్వాత ఒంటరి మహిళ తన పిల్లల్ని బాధ్యతని ఎలా మోస్తూ తన జీవితం అంతా వాళ్ళకే డెడికేట్ చేస్తూ తన సంతోషాలని బాధల్ని తన సంతోషాలని అవసరాలని అన్ని వదులుకొని సొసైటీ ఏమనుకుంటుంది అని తపన పడే ఒక మహిళకి సో పిల్లలు దోహదపడి రెండో పెళ్లి కోసం సొసైటీని ఎదిరించి రెండో పెళ్లి చేసుకొని ఒక మార్క్గా నిలబడే ఒక మహిళగా ఈ సినిమా ప్లాట్ ఆఫ్ ద స్టోరీ మొత్తం జరిగింది. ఈ సినిమాలో మరి పెళ్లి ఎలా చేశారు, పెళ్లికి ఎలా ఒప్పించారు, పెళ్లి ఏం చేశారు, చివరిని సొసైటీని ఎలా ఒప్పించారు అన్న కాన్సెప్ట్ చుట్టూ అయితే జరుగుతుంది సినిమా ప్లాట్ ఆఫ్ ద స్టోరీ. మరి ఈ సినిమాలో యాక్టింగ్ విషయానికి వస్తే సాత్విక గారు చాలా బాగా నటించారు, అందులో నో డౌట్. సో చాలా ఇన్వాల్వ్మెంట్ చూపించారు. ప్రీ క్లైమాక్స్లో వచ్చి ఆవిడ యాక్టింగ్ చాలా బాగా అనిపించింది, అక్కడ ఒక్క చోట ఎమోషన్గా అనిపిస్తుంది. సో అలాగే విజయ్ ఆంటోనీ గారు అయితే కంప్లీట్ సైడ్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమాకి. బికాజ్ ఆయన సైడ్ క్యారెక్టర్ ఈ సినిమాకి ఫస్ట్ హాఫ్లో ఉండడు, సెకండ్ హాఫ్లో ఉండడు, సెకండ్ హాఫ్ లాస్ట్లో వస్తాడు. బిఫోర్ 30 minutes ముందైతే ఎంటర్ అయ్యింది ఆ క్యారెక్టర్. ఎప్పుడు పెళ్లి కొడుకు దొరికాడు అన్నప్పుడు మరి ఈయన క్యారెక్టర్ పెట్టాల్సిన అవసరం లేదేమో అన్నట్టు అనిపిస్తుంది. బికాజ్ చాలా సైడ్ క్యారెక్టర్, ఈయన చేయాల్సిన క్యారెక్టర్ కాదేమో అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. సో ఇది సెకండ్ హాఫ్లో. సో మరి ఫస్ట్ హాఫ్ అంతా ఏంటంటే తల్లికి పెళ్లికి ఒప్పించడంలోనే జరిగిపోద్ది. సెకండ్ హాఫ్లో అంతా పెళ్లి చేయడానికి ఆ పెళ్లి ఎలా చేయాలన్న ఇంట్లోనే జరిగిపోతుంది. ఏంద్రా ఈ స్టోరీని పట్టుకొని ఎలా తీశారా సినిమా అన్నట్టు కాన్సెప్ట్ వచ్చింది. బికాస్ ఒంటరి మహిళ సిచ్యువేషన్ని చాలా బాగా చెప్పాలనుకోవచ్చు, బట్ ఈ పెళ్లి చుట్టూ తిరగడమే చాలా మైనస్ అయ్యిందేమో అనిపించింది నాకైతే. బికాస్ ఫస్ట్ హాఫ్లో చూసుకుంటే ఆ తల్లి క్యారెక్టర్లోకి ఒంటరి మహిళ పడే కష్టాలని, పిల్లల మీద ఉన్న ప్రేమని చాలా బాగా ఎంగేజింగ్గా ఆవిడకున్న కోరికల్ని సొసైటీ చూసేదాన్ని చాలా బాగా ఎలివేట్ చేశారు ఫస్ట్ 30 minutes. బట్ ఆ పాయింట్ అంతా పెళ్లి చుట్టూ కన్వర్ట్ అయిపోయేసరికి బోరింగ్ అనిపిస్తుంది. బికాజ్ ఎందుకంటే సినిమా చూసినప్పుడు ఈ 100 దేవుళ్ళు అనే దాన్ని ఎక్కడ జస్టిఫై చేస్తున్నారా అంటే నాకు ఎక్కడ కనిపించలేదు. సో ఇది అంతసేపు నాకు ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ పెళ్లి అనేది మన నరేష్ గారు తీస్తారు కాబట్టి మళ్ళీ పెళ్లి అనుకోవచ్చు, రెండో పెళ్లి, ఒంటరి మహిళ. సో ఇలాంటి టైటిల్స్ ఏమైనా పెట్టుంటే బాగుండు, ఇలాంటివి ఏమైనా జస్టిఫికేషన్ ఏమో అన్న ఫీలింగ్ కలిగింది నాకు బేసిక్గా చూస్తున్నప్పుడు. అయితే ఫస్ట్ హాఫ్ దాని చుట్టూ తిరిగితే సెకండ్ హాఫ్ అలా మన పెళ్లికి ఒప్పిస్తారు. సెకండ్ హాఫ్లో ఆ పెళ్లిని ఒప్పించి ఊరికి ఏదో చేసేస్తారు. అంటే వీళ్ళు ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటారు, వీళ్ళలాగా ఎవరు ఉండకూడదు, రెండో పెళ్లి ఏ వయసులో ఎప్పుడైనా చేసుకోవచ్చు, మనం సంతోషంగా ఉంచవచ్చు, మన లైఫ్ని రీస్టార్ట్ చేయొచ్చు ఫ్రెష్గా అనే కాన్సెప్ట్ని అందరికీ, ఊరికి, సొసైటీకి, అలా రిలేటివ్స్కి అగేన్స్ట్గా వెళ్ళి ఏదో అద్భుతం చేయబోతున్నారు రేపొద్దున్న తెల్లారగానే పెళ్లి చేసేటప్పుడు అని అనుకుంటే క్లైమాక్స్కి వచ్చి దాన్ని రొట్ట చేస్తారు. అసలు తేల్చేసారు క్లైమాక్స్. అసలు ఏమి అర్థం పద్దం లేదు. అసలు ఏం మెసేజ్, అసలు మీ కోర్ ఇంటెన్షన్ ఏంటి, మెసేజ్ ఇద్దామని. సో ఇలా ఒంటరి మహిళ కాదు, ఎప్పుడు ఎవరైనా లైఫ్ని రీస్టార్ట్ చేయొచ్చని. బట్ మీరు అక్కడ ఊరికి ఇవ్వలేదు, మిమ్మల్ని అగేన్స్ట్గా ఉన్న ఊరికి మీరేమీ రివెంజ్ ఇవ్వలేదు. సింపుల్గా వచ్చి దొంగలు వచ్చారు, దొంగలు పంపించేసి మేము పెళ్లి చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాం. సో అదే కాన్సెప్ట్గా నడిచింది. సో అదేం ఎక్కదు ఎవరికి. అండ్ ఇంకో సినిమాలో ఎక్కడ ఎమోషన్ నీకు కనెక్ట్ అవ్వదు. సో ఆ ఎమోషన్స్ అయితే ఎక్కడ కనెక్ట్ అవ్వు. ఆల్రెడీ ఇందాక సాత్విక గారు చెప్పినట్టు సాత్విక గారు యాక్టింగ్ బాగుంటుంది. ఆవిడ ఒక ప్రీ క్లైమాక్స్ ముందు ఒక సీన్ ఉంటుంది, ఇంట్లో ముగ్గురు కూర్చున్నప్పుడు అక్కడ ఎమోషనల్గా అనిపిస్తుంది కొంచెం. బికాస్ పెళ్లి చేసుకున్న తర్వాత వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు కాబట్టి పిల్లలతో ఉన్న బాండింగ్ అక్కడ ఆ పాయింట్లో కొంచెం అనిపిస్తుంది. కానీ మిగిలిన పాయింట్ అంతా వేస్ట్. క్లైమాక్స్ డైరెక్టర్ చాలా జస్టిఫై చేయలేకపోయి అనిపించింది. బికాజ్ ఆ పాయింట్ సింపుల్ పాయింట్, ఆ కథ బలం లేకపోవడం, ఆ స్క్రీన్ ప్లే కూడా అంత మాత్రంగా అనిపించింది. అక్కడక్కడ కామెడీ, ఏంది ఇది పెళ్లి చుట్టూ, పెళ్లి కోసం మ్యాట్రిమోనీ చుట్టూ తిరగడం ఏంటి అన్నట్టు అయితే నాకు అనిపించింది. అంతైతే ఎంగేజింగ్గా లేదు, ఏంద్రా ఇదేనా రొటీన్ అన్నట్టు అనిపించింది. సో అది నాకైతే మరి సినిమా చూసినప్పుడు ఫీలింగ్ అదే కలిగింది మామ. సో మరి మీకు చూస్తే మీకు ఏమనిపించింది, ఎలా ఉంది అనేది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మరి ఈ సినిమా మనం అందరిలాగా పూలు, టమాటాలు, పుచ్చకాయలు అలాంటివి కాకుండా ఈ సినిమా బ్లాక్ బస్టర్, హిట్టా, సూపర్ హిట్టా, ఫ్లాపా, డిజాస్టర్ అని సినిమా భాషలో మాట్లాడుకుంటే ఇది నాకైతే ఒక ఫ్లాప్ మూవీ మామ. మరి మీకేమనిపించింది చెప్పినట్టే కామెంట్ చేసుకొని వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నామా. నెక్స్ట్ వీడియో కొంటా. అంటిల్ దట్ బై టాటా.